చూస్తే ఢిల్లీలోని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై చర్చించారు. కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, రఘురామిరెడ్డి, బలరాం నాయక్, సురేష్ షెట్కర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీ, అనిల్ కుమార్ ను వెంటబెట్టుకుని రాజ్నాథ్ సింగ్ ను కలిశారు రేవంత్. ఢిల్లీలోని తెలంగాణ సీఎం రేవంత్ పర్యటిస్తున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ సంబంధించిన ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అదేవిధంగా ఈ రోజు సాయంత్రం క్రితమే ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కూడా రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రేవంత్ రెడ్డి వెంట తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎంపీలందరూ కూడా వెళ్లారు. మర్యాదపూర్వకంగా రాజ్నాథ్ సింగ్ ను కలిశారు. ముఖ్యంగా ఈ భేటీ తర్వాత మరో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ని కూడా రేవంత్ రెడ్డి బృందం కూడా కలవబోతుంది. ముఖ్యంగా చూసినట్లయితే కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా వాళ్ళని కలవడానికి రేవంత్ రెడ్డి వెళ్లారు. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులపై కూడా ఈ రాజ్నాథ్ సింగ్ తో పాటు మరో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో కూడా భేటీ అవబోతున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే ఇప్పటికే పెండింగ్ సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా యువజన సంబంధించిన హామీలు చాలా పెండింగ్ లో ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా హామీలు అయితే ఇచ్చింది. ముఖ్యంగా రైతు రుణమాఫీ కావచ్చు, రైతు రుణమాఫీ, అదేవిధంగా రైతు బంధు తో పాటు చాలా టీచర్లు పెంపు ఇలాంటి కార్యక్రమాలకు సంబంధించి చాలా హామీలు తెచ్చింది. కాబట్టి అన్నింటినీ అమలు చేయాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలన్నింటినీ కూడా విడుదల చేయాల్సిందిగా కూడా మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కోరే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే కొంత కేంద్రం నుంచి కనుక నిధులు వచ్చినట్టయితే ఇక్కడ ఉన్న పథకాలను వేగంగా అమలు చేయవలసిన ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే వీటన్నిటిపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక మరోవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. ఎందుకంటే గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కాళేశ్వరం కానీ పాలమూరు రంగారెడ్డి కానీ జాతీయ హోదా ఇవ్వాలని కూడా అప్పుడు కోరిన ఫలితం లేదు. కాబట్టి ఇప్పుడు మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు గట్టిగా ఫైట్ చేయాలని కూడా ఇక కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కూడా కోరే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక మరోవైపు చూసినట్టయితే ఇప్పటికే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా మరోసారి మళ్ళీ కొనసాగించాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో హౌసింగ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ తో కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇళ్లను నిర్మిస్తామని కూడా ప్రకటించిన నేపథ్యంలో ఒకవేళ కేంద్రం నుంచి కనుక ఆ నిధులు వచ్చినట్టయితే ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రం అంతటా కూడా ఈ ఇళ్ల నిర్మాణానికి ఉపయోగపడుతున్న అభిప్రాయంతో రాష్ట్ర సర్కారు ఉన్న నేపథ్యంలో మనోహర్ లాల్ ఖట్టర్ కూడా కలిసి నిధులను కోరే అవకాశం కల్పిస్తుంది. దీంతో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రులకు కూడా రేపు రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. ఒకవేళ ప్రధాని మోడీ అపాయింట్మెంట్ దొరికితే ప్రధాని మోడీని కూడా కలిసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ.